నమస్తే అండి. నిఖిల్ అని 4 ఇయర్స్ చైల్డ్ ఈరోజు వచ్చారు. వాళ్ళ కంప్లైంట్ ఒకసారి విందాము. సార్ అది 1 మంత్ ముందు ఇతను బయట మట్టిలో ఆడుకుంటున్నాడు సార్. మట్టిలో ఆడుకొని మళ్ళీ మరుసటి రోజు నుంచి తనకి ఫీవరు, కోల్డ్ అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ హాస్పిటల్‌కి అనేసి వచ్చినాము. ఫీవర్ అయితే తగ్గింది గానీ కోల్డ్ మళ్ళీ తగ్గనే లేదు. ఒక సైడ్ వచ్చి బ్లడ్ వస్తూనే ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు 1 వీక్ బ్యాక్ మళ్ళీ వచ్చినాము. అప్పుడు ఆయింట్‌మెంట్ ఇచ్చినారు. ఆయింట్‌మెంట్ అంతా కూడా పెట్టినాము. అయినా తగ్గలేదు. ఇదేంది మళ్ళీ నోట్లో, ముక్కులో స్మెల్ వస్తుందని ఒక డౌట్ వచ్చింది. అందుకనేసి మళ్ళీ వచ్చి చూస్తే తనకి సో వీళ్ళు 1 మంత్ బ్యాక్ ఫీవర్, కోల్డ్ అని వచ్చారన్నమాట. అప్పుడు ఫీవర్, కోల్డ్‌కి మెడిసిన్ తీసుకున్నారు. ఫీవర్ అయితే తగ్గిపోయిందని కోల్డ్ అప్పటి నుంచి అట్లే ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు 1 వీక్ బ్యాక్ మళ్ళీ ముక్కులోంచి బ్లడ్ మైల్డ్ అల్సర్ లాగా ఫామ్ అయింది. అది ఒక్కోసారి ఎక్కువ రబ్ చేస్తే వస్తుంది అనుకున్నాం అనమాట. కానీ పర్సిస్టెంట్గా బ్యాడ్ స్మెల్, ముక్కులోంచి బ్లడ్ రావడం అట్లా వస్తుంది అనమాట. సో ఈ రోజు వస్తే చూస్తే నోస్లో బ్లడ్ క్లాట్ లాగా ఉంది, ఫారిన్ బాడీ లాగా ఉందన్నమాట. సో అది ఇప్పుడు తీస్తే సో చూడండి, ఇది ముక్కులోంచి వచ్చిందనమాట. సో అది బటన్ బ్యాటరీ. సో 1 మంత్ బ్యాక్ ఈ పిల్లోడు తెలియకుండా బటన్ బ్యాటరీ ముక్కులో వేసేసుకున్నాడు. సో దానివల్ల ఈ ముక్కు అంతా అల్సర్ అయిపోయి లోపల నుంచి బ్లీడింగ్, ఫౌల్ స్మెల్ అంతా వచ్చిందనమాట. సో చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏమంటే అవి ముక్కులో వేసుకోవడము, నోట్లో మింగేయడం అట్లా చేస్తుంటారు. ఎస్పెషల్లీ బటన్ బ్యాటరీస్ వెరీ వెరీ డేంజరస్. అవి ఛార్జ్డ్ పార్టీ ఉంటాయన్నమాట. సో అవి అంటుకునేస్తాయి, అక్కడ నెక్రోసిస్ ఫామ్ అయిపోతుంది. ఒక్కోసారి పొట్టలోకి పోతే పేగుకి హోల్ పడిపోతుంది. సో వెరీ డేంజర్. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి అనమాట. థ్యాంక్ యూ.